సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లే చెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు 80 ఫీట్ల రహదారి విస్తరణకు మున్సిపల్ అధికారులు మార్కింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. 80 ఫీట్ల రహదారి విస్తరణతో గృహ సముదాయాలు కోల్పోతున్న స్థానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకుని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని ఇండ్లు కట్టుకుని ఉంటున్నామనిప్పుడు ఉన్న ఫలంగా రహదారి విస్తరణ పేరుతో తమ ఇండ్లు గుడిసెలు కూల్చివేస్తామంటే ఊరుకోమన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి ఇండ్ల స్థలాలు కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించిన తర్వాతే పనులు చేసుకోవాలన్నారు. మేము దిక్కు సగ్గిరైనలో నా కొడుక తెలుగుతలోడు కాదు. నా ఇంట్లో ఆయన మొగోడు ఇవ్వలేడు. నాకు అన్ని రోగాలే ఉన్నాయి. మనిషిని చూడ మంచిగానే ఉన్నా. ఇప్పుడు నన్ను తీసుకుపోయి అడవిలు ఎత్తే నాకు ఓరాసి రోగం వస్తే నన్ను ఎవరు తీసుకొస్తారు? దవాఖాన పంట ఎవరు తీస్తారు? నాకు అది కావాలే బతుకారు. నా ఇల్లు పోకుండా నన్ను కాపాడాలి అంతే. మేము దిక్కులేని పచ్చలం. దిక్కున్నలమైతే గీ పూరు గుడిసెలు ఉంటావా బిడ్డ? ఈ రోడ్డు మీద గుడిసెలు వేసుకొని ఉంటావా? దిక్కు లేకనే మేము రోడ్డు మీద ఉన్నాం. మమ్మల్ని ఏం చేస్తాడో చెయ్యండి. ఇక 30 ఫీట్లు అన్నారన్న. 30 ఫీట్ల నుంచి ఉన్న రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం 80 ఫీట్లు వేసులో అంటే చాలా ఇండ్లు పోతున్నాయన్న. ఈ రోడ్డుకు 3 బస్సుల కంటే ఎక్కువ పోవన్నా. 3 బస్సులు ఏదైనా చేరియాల హైదరాబాదు, ఇక్కడ నుంచి కొమరవెల్లి పోతుంది. ఇక్కడ కాలేజీ బస్సు మామూలుగా ఒక 2 పోతాయన్న. ఆ 3 బస్సుల కోసం 80 ఫీట్ల రోడ్డు దేనికోసం అన్నా? 80 ఫీట్ల రోడ్డు కాకుండా 50 ఫీట్ల రోడ్ వేసుకున్నా, 40 ఫీట్ల రోడ్ వేసుకున్నా కూడా లారీలు పోతాయి, బస్సులు పోతాయి. ఇవన్నీ పోయినా కూడా దేనికోసం అన్నా? ఇది బతుకమ్మ పండుగకు రోడ్ చూస్తే తప్ప ఈ రోడ్ ఎవరు చూడరు. ఈ రోడ్డుకు మీరు పొద్దంతా ఉండి నిలబడి లెక్క పెట్టినా కూడా కార్లు, బస్సులు ఎన్ని ఉన్నా 108 రోడ్లు లెక్క పెట్టుకోవచ్చు అన్న. మెయిన్ రోడ్డుకు లేని హైవే. ఇప్పుడు ఈ గల్లీలకు మేము ఎవరు లేరు, చేసుకునే చేతుల కట్టంతోనే బతికే వాళ్ళం. ఆ బతుకు కోసం ఎందుకన్నా మా నోట్లో ఇట్లా ఇల్లు పోగొట్టి మమ్మల్ని రోడ్డుకి ఎక్కుతురు కదా. ఈ పోకుండా ఇండ్లు పోకుండా చూసుకోవాలని మన